అమరావతి బిట్స్ పిలాని త్వరలో ఎగ్జిస్టెన్స్లోకి రాబోతుంది. 2027 విద్యా సంవత్సరం 2027 మార్చి నుంచి మొదలయ్యేటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రాసెస్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి కసరత్ అంతా కంప్లీట్ చేసినట్టుగా బిట్స్ పిలాని అమరావతి ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేరుగా రిపోర్ట్ చేశారు. సో ఏ విధంగా ఉండబోతుంది అమరావతిలో బిట్స్ పిలాని ఆపరేషన్స్ అంత వేగంగా జరగడానికి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్లో బిట్స్ పిలాని ఒకటి. ప్రస్తుతం ఇది గోవా, దుబాయ్, పిలాని ఫస్ట్ పిలానీలో మొదలైంది, తర్వాత పిలాని, తర్వాత దుబాయ్, గోవా. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో క్యాంపస్, చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్న టైంలోనే హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభమైంది. ఇప్పుడు అమరావతి క్యాంపస్ని ప్రారంభించేందుకు ఆ సంస్థ సన్నద్ధమవుతుంది. ఇది బిర్లా గ్రూప్, అంటే మనం టాటా ఇన్స్టిట్యూట్స్ని ఎలా అయితే ప్రామాణికంగా తీసుకుంటామో సైన్స్ అండ్ టెక్నాలజీలో బిర్లా ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నటువంటి సర్వీసెస్కి బిట్స్ పిలానీని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా మనం చూస్తాం. ఇది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పిలాని అనేది రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక ఊరి పేరు అనమాట. అక్కడ స్టార్ట్ అయింది మొదట. సో ఇది అదే క్రమంలో వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి 5వ సంస్థ అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణ మోడల్స్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. మోస్ట్ అడ్వాన్స్డ్ క్యాంపస్ ఏ యూనివర్సిటీగా దీన్ని డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే అంత అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి ఏఐ వ్యవస్థల్ని, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ముందర ప్రజెంట్ చేశారు. ఫైనల్ అప్రూవల్స్ తర్వాత, అన్ని క్లారిఫికేషన్స్ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ముందర ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో ఉన్నటువంటి బిట్స్ పిలాని ప్రతినిధి క్యాంపస్లో చేస్తున్నటువంటి డిజైన్స్ మోస్ట్లీ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్గా ఉంటుంది. బిట్స్ పిలాని అమరావతి అనేది దీని పేరు. సో ఈ ఇన్స్టిట్యూట్ మీరు ఒకసారి ఒక్కొక్కటి కూడా పిక్చర్గా చూస్తే కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో క్లారిటీ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు కదా, అమరావతి బ్రిడ్జ్, లేదంటే బాహుబలి వంతెన అని చెప్తున్నారు కదా, ఈ వంతెనకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇగో ఈ వంతెన చెప్తున్నారు కదా, ఇది అమరావతిలో ఉన్నటువంటి కృష్ణానదిపై నిర్మించినటువంటి బాహుబలి వంతెన. ఈ వంతెనని ఇలా చూస్తే ఇలా వచ్చినటువంటి, ఇది అమరావతి లోపలికి వెంకటపాలెంకి వెళ్ళేటువంటి గేట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడే వెంకటేశ్వర స్వామి గుడి అమరావతిలో నిర్మాణం జరిగింది. సో ఒక్కసారి ఇటు సైడ్ చూస్తే ఈ సైడ్ ఉన్నటువంటి ప్లేసెస్ మొత్తం, ఈ ప్లేస్ మొత్తం బిట్స్ పిలానికి కేటాయించినటువంటి ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ పక్కనే అధునాతనమైనటువంటి సువిశాలమైనటువంటి ప్రాంగణం, దాదాపు 70 ఎకరాల భూమిని అక్కడ కేటాయించారు. ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట, పనులు మొదలుపెట్టారు. లాంఛనంగా భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. 2 ఏళ్లలో 250 కోట్ల రూపాయలను వెచ్చించి భారీ నిర్మాణం ఇక్కడ చేయబోతున్నారు అనమాట. అంటే ఈ పిలాని ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థగా ఇది కనిపిస్తుంది. ఈ సైడ్ మొత్తం కూడా అద్భుతంగా అధునాతనమైనటువంటి లుక్స్ని అమరావతికి తీసుకురాబోతుంది అని చెప్తున్నారు. ఈ ప్లేస్ అనమాట, ఈ సైడు, ఇది కృష్ణానది అటువైపు. ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా ఈ బాహుబలి వంతెన పైనుంచే మనం చూసేటువంటి అవకాశం కలగబోతుంది. అదే బ్రిడ్జ్, ఇప్పుడు మనం చూసినటువంటి బ్రిడ్జ్ ఇది, ఆ పక్కన చేయబోయేటువంటి డెవలప్మెంట్. ఇది సీడాక్సిస్ రోడ్ కదా, ఇది సీడాక్సిస్ రోడ్ అనమాట. ఇటు సైడ్కి ఉన్నది ఇది సీడాక్సిస్ రోడ్. ఇది వీళ్ళ ఇంటర్నల్ రోడ్ స్ట్రక్చర్ కింద చూడాలి. ఈ క్యాంపస్ మొత్తాన్ని కూడా ఈ స్టైల్లో ఇంత అధునాతనమైనటువంటి, ఇది కృష్ణా రివర్, అంటే కృష్ణా రివర్ బెడ్ పైన అద్భుతమైన అధునాతనమైనటువంటి ఏఐ రెడీ క్యాంపస్ ఇక్కడ సిద్ధం చేయబోతోంది బిట్స్ పిలాని అమరావతి. 2017 నుంచి అడ్మిషన్స్ మొదలు పెట్టడంతో జస్ట్ ఇది ఒక ఇమాజినేషన్, ఇట్లా ఉండొచ్చు అని మనం చేస్తున్న ఇమాజినేషన్, బట్ వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ అయితే అవే అనమాట. అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్, అలానే ఇన్నోవేషన్ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. స్మార్ట్ లెర్నింగ్ కాంప్లెక్స్ అనేది ఉండబోతుంది. సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ కూడా రాబోతుంది అనమాట. ఈ ఇంటర్నల్గా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, కాబట్టి వీటిని మనం ఫైనల్గా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ మాత్రం ఇవి ఒరిజినల్స్ అనమాట. ఈ గ్రాఫిక్స్ అన్ని కూడా రియాలిటీలోకి తీసుకురావడానికి నిర్మాణం చేస్తారు. 250 కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇది మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది, బిట్స్ పిలాని అమరావతి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ అంతా బిట్స్ పిలాని అమరావతి ప్రతినిధులు వివరించారు. అలానే ముఖ్యమంత్రి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. 2027 నుంచి 2027 విద్యా సంవత్సరం నుంచి వీళ్ళు కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు. అంటే ఫస్ట్ అకాడమిక్ ఇయర్ ఇన్ అమరావతి
క్యాంపస్ ఏంటంటే 2027-28 కాబోతుంది. 10,000 మంది విద్యార్థులతో కూడినటువంటి క్యాంపస్ని ఆవిష్కరించే ప్రయత్నం బిట్స్ పిలాని చేయబోతుంది. సో దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏఐ రీసెర్చ్ ఓరియంటెడ్ సెంటర్గా ఇది మారబోతుంది. అమరావతిని ఒక విద్యా కేంద్రంగా మలిచే మామూలుగానే కృష్ణా గుంటూరు అంటే విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఎక్కువగా పరిడివిల్లాయి, దశాబ్దాలుగా చూసినటువంటి చరిత్ర ఇది. అదే తరహాలో ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ బిట్స్ పిలాని 2027 నుంచి ఆపరేషన్స్లోకి రాబోతుంది. ఈ జనరేషన్ యంగర్ జనరేషన్ పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అమరావతిలో దొరకబోతుంది.